అసభ్య వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్, హైదరాబాద్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలింపు. ఇంకా పరారీలోనే మరో నిందితుడు కృష్ణంరాజు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆగ్రహ ప్రదర్శనలు, నిరసనకారులపై సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు. భారతిరెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే అని షర్మిల డిమాండ్. అరెస్టును ఖండించిన జగన్. అమరావతి వేశ్యల రాజధాని అంటూ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ ఛానల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద ఉదయం 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరు జిల్లాకు తరలించారు. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ 4 రోజుల కిందట సాక్షి టీవీ ఛానల్లో ప్రసారమైన కేఎస్ఆర్ లైవ్ షోలో పాత్రికేయుడు వివిఆర్ కృష్ణంరాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యల్ని ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు ఊతమిచ్చారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై గత 2 రోజులుగా రాష్ట్రమంతా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయ వద్ద మహిళలు తీవ్ర నిరసనలు నిర్వహించారు. వ్యవస్థీకృత కుట్రలో భాగంగా సాక్షి యాజమాన్యం ప్రోత్సాహంతోనే అమరావతిలోని మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ అన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందాయి. ఇంత జరుగుతున్న తాజా నిరసనకారులపై వైకాపా నేత సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సాక్షి ఛానల్లో చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక జగన్, భారతి ఉన్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో రాయపూడి గ్రామానికి చెందిన అమరావతి దళిత ఐకాస నాయకురాలు ఖమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ఆయన కోర్టులో హాజరుపరుస్తారు. అయితే తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వివిఆర్ కృష్ణంరాజును A1గా, కొమ్మినేని శ్రీనివాసరావును A2గా, సాక్షి యాజమాన్యాన్ని A3గా చేర్చారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా వ్యాఖ్యలు చేయడం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నించడం, నేరపూరిత కుట్ర, పరువు నష్టంతో పాటు దళిత మహిళల్ని కించపరిచారనే అభియోగాలపై BNS యాక్ట్ మరియు ఐటీ చట్టం, SC/ST అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఈ ముగ్గురిపై అభియోగాలు నమోదయ్యాయి. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని, దాని చుట్టుపక్కల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారంటూ వివిఆర్ కృష్ణంరాజు పథకం ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేశారని, సాక్షి యాజమాన్యం ప్రోద్బలంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్ రాజధాని అమరావతిపై కక్షగట్టి 10 ఏళ్లుగా ఒక పథకం ప్రకారం అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, కొందరు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మరీ ఇన్సైడర్ ట్రేడ్ జరిగిందని ఒకసారి, అమరావతి శ్మశానం వాటికంటూ మరోసారి, ఇదంతా ముంపు ప్రాంతం అని మరొకసారి దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా సాక్షి ఛానల్లో ప్రసారం చేసిన వ్యాఖ్యలను అమరావతి ప్రాంత మహిళలు, ప్రధానంగా దళిత మహిళలు ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని, దీనికి బాధ్యులు ఎవరైనా SC/ST అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసులు పెట్టాలంటూ శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన సమయంలో ఏపీ పోలీసులు శ్రీనివాసరావుకు విధేయతలు ప్రదర్శించారని ఒక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తున్న సమయంలో ఏపీ పోలీసులు ఆయన పట్ల అత్యంత విధేయత ప్రదర్శించారని, ఆ తర్వాత నేరుగా వాహనంలో తరలించకుండా ఆయన గేటు బయట కుర్చీలో కూర్చోబెట్టి మరీ సాక్షి మీడియాతో మాట్లాడేందుకు అవకాశం కల్పించారని, కొమ్మినేని ఎలా అరెస్ట్ చేశారంటూ సాక్షి ప్రతినిధులు ప్రశ్నిస్తుంటే పోలీసులు వారికి సమాధానాలు ఇస్తూ కాలక్షేపం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఏపీ పోలీసులు నోటీస్ ఇచ్చి కొమ్మినేని అరెస్ట్ చేశారు. ఈలోగా అక్కడికి చేరుకున్న సాక్షి ప్రతినిధులు మీ దగ్గర కాగితాలు ఉన్నాయా అంటూ పోలీసులను ప్రశ్నించగా, తర్వాత కొమ్మినేని మాట్లాడుతూ సెర్చ్ వారెంట్ లేకుండా నన్ను అరెస్ట్ ఎలా చేస్తారు అంటూ ప్రశ్నించారు. సాక్షి ప్రతినిధిని ఉద్దేశించి మీరు వచ్చాక కానీ నాకు ఇలా అడగాలన్న ఆలోచన రాలేదు, పోలీసులు వారితో రమ్మని అడగా తెలియతక్క సరేనని అన్నానని,
నేను ఇంత అధ్వానంగా ఉన్నానా అనేసి సీనియర్ పాత్రికేయుడు పదే పదే కొమ్మినేని అరెస్ట్ చేసినప్పుడు చెప్పుకోవడం మరియు సెర్చ్ వారెంట్ అవసరం ఉండదని తెలియకపోవడం హాస్యాస్పదమని, అరెస్ట్ అయిన తర్వాత కూడా కొమ్మినేని శ్రీనివాసరావు తన వ్యాఖ్యలను సమర్థించుకునేలా మాట్లాడారు. అయితే కొమ్మినేని రాత్రి 10 గంటల సమయంలో గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. వైకాపా న్యాయవాదులు పొన్నవలసు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పోలూరు వెంకటరెడ్డి మరికొందరు వచ్చి కొమ్మినేనిని కలవడానికి ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. కాసేపటికి మనోహర్ రెడ్డిని మాత్రం లోపలికి అనుమతించారు. అలాగే అమరావతి రాజధాని మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన A1గా ఉన్న వివి కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. ఆయన కోసం గుంటూరు జిల్లా తుళ్లూరు, విజయవాడలోని పటమట పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణంరాజు హైదరాబాద్లో తలదాచుకున్నట్లు గుర్తించి గాలింపు చేపట్టారు. త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే కొమ్మినేనిని అరెస్ట్ చేసిన సెక్షన్ల కింద BNS 79 మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు, సంజ్ఞలు చేయడం, చర్యలకు పాల్పడడం 196(1), కులం, మతం, జాతి, ప్రాంతం ఆధారంగా వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రకటనలు చేయడం, 353(2) మీడియా ద్వారా వదంతులు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి ప్రజల్లో ఆందోళన కలిగించడం, మతపరమైన భావనలను అవమానించడం, దురుద్దేశపూర్వకంగా మత వర్గాలను కించపరిచేలా వ్యవహరించడం, పరువు నష్టం, నేరపూరిత కుట్ర, ఐటీ చట్టం 67, SC/ST అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ 3/1/U ఇలాంటి ఈ సెక్షన్లన్నీ కొమ్మినేని శ్రీనివాసరావుకు అప్లికేబుల్ అవుతాయనేసి FIRలో నమోదు చేశారు. తన దాకా వస్తే కానీ తత్వం బోధపడలేదు కొమ్మినేని శ్రీనివాసరావుకు. సాక్షిలో చర్చా కార్యక్రమం నిర్వహించే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో అప్పట్లో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు అరెస్టుకు వయసుతో పని ఏంటి అంటూ సన్నాయి నొక్కారు. ఆయన కంటే పెద్ద వయసున్న వారే అరెస్ట్ చేశారంటూ ఉదాహరణతో సహా పల్లె వేశారు. తీరా తన అరెస్ట్ విషయానికి వచ్చేసరికి తన వయసు 70 ఏళ్ళ అనే సంగతి గుర్తొస్తుంది అని కొమ్మినేని గుర్తొస్తుందా అనేసి పలువురు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో సాక్షిలో కార్యక్రమంలో నిర్వహించిన చర్చలో కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నారంటే, ఈ వయసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అని కొందరు అంటున్నారు. అరెస్ట్ చేయడానికి వయసుతో సంబంధం ఏంటి? 80 ఏళ్ల వయసులో ఓంప్రకాష్ చౌతాల, 75 ఏళ్ల వయసులో లాలూ ప్రసాద్ యాదవ్, మధుకోడ, జయలలిత వంటి వారే అరెస్ట్ అయ్యారని, స్ట్రాంగ్ అని సామాజిక కార్యకర్తను 80 ఏళ్ల వయసులో అరెస్ట్ చేశారు. తాను నీరు తాగలేక ఇబ్బంది పడుతున్నానని మినహాయింపులు ఇవ్వాలని కోరితే కోర్టు తిరస్కరించిందట అని కొమ్మినేని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై కక్ష కట్టారు, నువ్వు అవినీతి చేసావో లేదో చెప్పవయ్యా అంటే కక్ష అనడంలో అర్థమేముందనేసి ఈ రకంగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ అరెస్ట్ చేస్తున్నారంటూ వైకాపాకు వీర విధేయత చూపించాడు కొమ్మినేని శ్రీనివాసరావు. అయితే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడంతో పాటు A1గా ఉన్న VVR ఆంజనేయులు కూడా అరెస్ట్ చేయాలని, అలాగే వైఎస్ భారతి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఏదైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజంలో సిగ్గుచేటు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అమరావతిలోని మహిళలను కించపరిచేలా ఉందనేసి ప్రజలందరూ కూడా నిరసన రోడ్డు మీకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాక్షి కార్యాలయాల ముందు నిరసన కొనసాగుతూ ఉంది.